హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాణా సంగాగా పిలువబడే మహారాణా సంగ్రామ్ సింగ్ 16వ శతాబ్దపు గొప్ప రాజపుత్ర పాలకుల్లో ఒకరు. ఆయన తన ధైర్య సాహసాలకు నాయకత్వానికి ప్రసిద్ధి చెందారు. ఆయన తన రాజ్యాన్ని రక్షించుకున్నారు మరియు విదేశీ దండయాత్రలను సవాలు చేశారు. ఆయన ధైర్యం, రాజకీయ నైపుణ్యాలు ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోతాయి. రాణా సంగా 1484 ఏప్రిల్ 12న మేవార్లోని సిసోడియా రాజవంశంలో జన్మించారు. ఆయన తండ్రి రాణా రైమల్ మేవార్ పాలకుడు, ధైర్య సాహసాలకు పేరుగాంచాడు. రాణా రైమల్కు 4 కుమారులు: పృథ్వీరాజ్, జైమల్, శేష మరియు రాణా సంగా. రాణా రైమల్ మరణం తర్వాత సోదరులు సింహాసనం కోసం పోరాటం ప్రారంభించారు. పెద్ద సోదరుడు పృథ్వీరాజ్ అధికారాన్ని ఎంతగా కోరుకున్నాడంటే అతను రాణా సంగాను చంపడానికి కూడా ప్రయత్నించాడు. ఈ పోరాటంలో సంగా ఒక కన్ను మరియు ఒక చేయిని కోల్పోయాడు. జైమల్ మరియు శేష కూడా ఈ పథకానికి మద్దతు ఇచ్చారు. కుటుంబ ద్రోహం ఉన్నప్పటికీ సంగా బలంగా మారాడు. రాణా సంగా భార్య రాణి కర్ణావతి ధైర్యం మరియు జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది. అతనికి 4 కుమారులు: రతన్ సింగ్, ఉదయ్ సింగ్, భోజ్రాజ్ మరియు విక్రమాదిత్య సింగ్. కొన్ని చారిత్రక రికార్డులు రాణా సంగాకు 22 మంది భార్యలు ఉన్నారని పేర్కొన్నారు. రాణా సంగా తన శారీరక వైకల్యాలు తనను ఎప్పుడూ బలహీనపరచనివ్వలేదు. అజ్మీర్లో దాక్కున్నప్పుడు అతను శక్తివంతమైన రాజపుత నాయకులను ఏకం చేశాడు. అతని ధైర్యం ప్రజల విశ్వాసాన్ని పొందింది. 1509లో అతని సోదరుడు పృథ్వీరాజ్ మరణం తర్వాత సింహాసనం కోసం పోరాటం మళ్లీ ప్రారంభమైంది. ఈసారి సంగాకు విశ్వాసపాత్రులైన సైనికులు మరియు రాజపుత నాయకుల మద్దతు లభించింది. అజ్మీర్కు చెందిన సన్నిహిత మద్దతుదారుడు కర్మాచంద్ పన్వార్ సహాయంతో రాణా సంగా సింహాసనాన్ని గెలుచుకొని మేవార్ను శక్తివంతం చేశాడు. అధికారాన్ని పొందడం ఒక విషయం, కానీ దానిని నిలబెట్టుకోవడం పెద్ద సవాలు. రాణా సంగా యుద్ధం మరియు దౌత్యం రెండింటిలోనూ నైపుణ్యం కలిగి ఉన్నాడు. రాజపుతానాలో వేర్వేరు రాజపుత పాలకులను ఏకం చేయడం కష్టమే, కానీ సంగా దానిని సాధ్యం చేశాడు. విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఐక్యత యొక్క ప్రాముఖ్యతను ఆయన రాజపుతులకు బోధించాడు. అతను ఢిల్లీకి చెందిన లోడీ రాజవంశాన్ని ఓడించి మాల్వా మరియు గుజరాత్ సుల్తాన్లను సవాలు చేశాడు. రాజపుత్ర దళాల మద్దతుతో బాబర్తో కూడా పోరాడాడు. ఒక కన్ను, ఒక చేయి, ఒక కాలు కోల్పోయినప్పటికీ అతను ఎల్లప్పుడూ తన సైన్యాన్ని ముందుండి నడిపించాడు. అతని ధైర్యం చాలా గొప్పది. అతని శత్రువులు కూడా అతన్ని గౌరవించేవారు. అతని శరీరం యుద్ధాల వల్ల 80కి పైగా గాయాలను కలిగి ఉంది. అయినప్పటికీ అతని దృఢ సంకల్పం ఎప్పుడూ విరిగిపోలేదు. ఆయన తన ప్రజల పట్ల ఎంతో శ్రద్ధ వహించేవాడు. యుద్ధాల సమయంలో కూడా ఆయన తన రాజ్యంలో శాంతి మరియు శ్రేయస్సును కొనసాగించాడు. ఆయన పాలనలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని భావించారు. రాణా సంగా రాజపుతానా గర్వాన్ని నిలబెట్టుకున్నాడు. విదేశీ ఆక్రమణదారులకు లొంగిపోవడం కంటే పోరాడుతూ చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మహారాణా సంగ్రామ్ సింగ్ 1509 నుంచి 1528 వరకు మేవార్ను పాలించాడు. తన పాలనలో అతను వివిధ రాజ్యాలపై అనేక యుద్ధాలు చేసి వాటిలో చాలా వరకు గెలిచాడు. అతను మేవార్ను బలమైన మరియు ఐక్య రాష్ట్రంగా మార్చాడు. ఆ సమయంలో అనేక పొరుగు రాజ్యాలు మేవార్ను స్వాధీనం చేసుకోవాలనుకున్నాయి, కానీ రాణా సంగా వారిని ఓడించడానికి తెలివైన దౌత్యం మరియు యుద్ధ నైపుణ్యాలను ఉపయోగించాడు. అతని పాలనలో మేవార్ రాజ్యం బాగా విస్తరించింది. అతను 7 మంది రాజులు, 9 మంది అధిపతులు మరియు 104 మంది ప్రభులతో ఒక రాజపుత్ సమాఖ్యను ఏర్పాటు చేశాడు. అతని సైన్యంలో 80,000 మంది అశ్విక దళం, 500 ఏనుగులు మరియు 1,00,000 మంది సైనికులు ఉన్నారు. రాణా సంగా మొదటగా మాల్వా సుల్తాన్ పై తన బలాన్ని పరీక్షించుకున్నాడు. అతను రాజ్పుత్ తిరుగుబాటుదారులను ఏకం చేసి మాల్వా సైన్యాన్ని ఓడించాడు. మాల్వా పాలకుడు మహమూద్ ఖిల్జీని బంధించాడు. ఢిల్లీ సుల్తాన్ పాలకుడు ఇబ్రహీం లోడీ మేవార్పై చాలాసార్లు దాడి చేశాడు. ప్రతిసారి రాణా సంగా తన సైనిక నైపుణ్యాలతో అతన్ని ఓడించాడు. రాణా సంగా 100 కంటే ఎక్కువ యుద్ధాలు చేసి వాటిలో చాలా వరకు గెలిచాడు. 1517లో రాణా సంగా మరియు ఇబ్రహీం లోడీ మధ్య ఖటోలీ యుద్ధం జరిగింది. ఇబ్రహీం లోడీ రాజపుత్రులతో పెరుగుతున్న శక్తిని ఆపాలని కోరుకున్నాడు. అయితే అతని సైన్యం మేవార్లో బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంది. ఈ భీకర యుద్ధంలో రాణా సంగా ఇబ్రహీం లోడీని ఓడించాడు, కానీ అతను ఒక చేయి మరియు ఒక కాలును కోల్పోయాడు. గాయాలు ఉన్నప్పటికీ అతని ధైర్యం బలంగా ఉంది.
ఈ విజయం ఉత్తర భారతదేశంలో రాజ్పూత్ శక్తిని పెంచింది. 1519లో కటౌలీలో ఓడిపోయిన తర్వాత ఇబ్రహీం లోడి 1519లో మళ్లీ మేవార్పై దాడి చేశాడు. ఈసారి అతను రాజ్పుత్లను అణిచివేసేందుకు మాల్వా సుల్తాన్తో పొత్తు పెట్టుకున్నాడు. కానీ రాణా సంగా ధైర్యం ముందు వ్యూహం ఆ కూటమిని ఓడించింది. లోడీ సైన్యం ఆగ్రాకు వెనుక తగ్గవలసి వచ్చింది. 1727లో రాణా సంగా బాబర్ మధ్య జరిగిన నిర్ణయాత్మక యుద్ధం కాన్వా యుద్ధం. విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా భారతదేశాన్ని ఏకం చేయాలని రాణా సంగా కోరుకున్నాడు. తైమూర్ లాగా బాబర్ కూడా దోపిడీ చేసి భారతదేశం విడిచిపెడతాడని అతను నమ్మాడు. అయితే బాబర్ జిహాద్ అంటే పవిత్ర యుద్ధం ప్రకటించడం ద్వారా తన సైన్యాన్ని ప్రేరేపించాడు మరియు యుద్ధంలో ఫిరంగులను ఉపయోగించాడు. ఎంతో ధైర్యంగా పోరాడినప్పటికీ రాణా సంగా సైన్యం బాబర్ కింద ఓడిపోయింది. కాన్వా వద్ద జరిగిన ఓటమి రాజ్పూత్ శక్తిని బలహీనపరిచింది. ఇది మొఘల్ సామ్రాజ్యానికి ఉత్తర భారతదేశాన్ని ఆధిపత్యం చేయడానికి అవకాశాన్ని ఇచ్చింది. బాబర్తో జరిగిన కాన్వా యుద్ధంలో రాణా సంగా ఒక బాణంతో తీవ్రంగా గాయపడ్డాడు. తర్వాత అతని సొంత ఆస్థానంలోనే ఎవరో విషమిచ్చి చంపారని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అతను 1528 జనవరి 30న మరణించాడు. అతని మరణం రాజ్పుతానాకు మరియు దాని అద్భుతమైన యుగానికి తీరని లోటు. రాణా సంగా మరణం తర్వాత అతని కుమారుడు రతన్ సింగ్ పాలకుడయ్యాడు. అయితే అతను తన తండ్రి సైనిక నైపుణ్యాలను లేదా నాయకత్వంతో సరితూగలేకపోయాడు. ప్రధాన రాజ్పూత్ వంశాలు విడిపోయాయి. ఇది మొఘల్ సామ్రాజ్యం ఉత్తర మరియు మధ్య భారతదేశంలో విస్తరించడానికి అవకాశాన్ని ఇచ్చింది. కాన్వా ఓటమి తర్వాత రాణా సంగా మరణం తర్వాత బాబర్ భారతదేశంలో శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అతను ఢిల్లీ, ఆగ్రా మరియు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై తన పట్టును బలోపేతం చేసుకున్నాడు. రాణా సంగా మరణంతో ధైర్యం, త్యాగం మరియు స్వేచ్ఛ యొక్క యుగం ముగిసింది.